అసెంబ్లీ ఎన్నికల్లో గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను మీరు ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోయారు. అరాచక పాలనని లేకపోతే విధ్వంసం చేసిందనో ఇంకేదో చేసి మొత్తానికి అధికారంలోకి వచ్చారు. కానీ కేసీఆర్ మీద కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ మీద కానీ వాళ్ళు చేసిన అరాచకాలు విధ్వంసం అని మీరే అన్నారు. మరి చర్యలు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు కదా. జైలు పంపిస్తామన్నారు, ఈడుస్తామన్నారు, గుంజుతామన్నారు, 1,00,000 కోట్లు కక్కిస్తామన్నారు. ఇవన్నీ అంటే కాళేశ్వరం పై 1,00,000 కోట్లు ఇంకా చాలా. కానీ ఎప్పుడు చర్యలు ఎప్పుడు అంటున్నా నేను. 8 నెలలు అవుతుంది దాదాపు. కేసీఆర్ చేసేది మామూలు అరాచకం కాదు. కేసీఆర్ చేసిన విధ్వంసం తక్కువ కాదు. కేసీఆర్ స్కాములు వర్గం అంతా చేసిన కంపెనీ టీఆర్ఎస్ అండ్ కో చేసినటువంటి దారుణాలు తెలంగాణలో అంతా ఇంత కాదు. ఇప్పుడు మీరన్నట్టే నాకున్నటువంటి ఆలోచన, నాకున్నటువంటి అవగాహన నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు కాదు, మా అధికారులు ఎవ్రీథింగ్ ఆలోచించేది ఏంది అనుకుంటున్నా. నా మనసు, నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా. ఒకవేళ కేసీఆర్ని ఇప్పుడే తీసుకొని పోయి లోపలేస్తాం. మీకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది, ఇగో పలానోళ్ళకి కోపం వచ్చింది, కేసీఆర్ చేసినటువంటి దోపిడీ ఎవ్వరు కూడా చెయ్యొద్దు అంటే ఇమీడియట్గా తీసుకొని పోయి లోపల వేయాలని అందరికుండే మేము కూడా అన్నాం. కానీ చక్ర వ్యూహంలో కేసీఆర్ నిరికించాలి. ఇప్పుడు ఒకవేళ తీసుకొని పోయి జైల్లో పెడితే అక్కడ ఆల్రెడీ వాళ్ళ బంధువులు ఉన్నారు కేంద్రంలో, సిబిఐ ఈడీలకు చుట్టం అత్తగారు ఉన్నారు, బీజేపీలు బెయిల్ తెప్పిస్తారు, బయట ఉంటారు. ఏమైతే బెయిల్ తెచ్చుకున్నాక నువ్వు ఆయన ఇంకో దాని మీద అరెస్ట్ చేసి మలమల్ల లోపల అదే దాని మీద ఇష్యూ మీద మలమల్ల లోపల పెట్టగలుగుతావు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే, వాళ్ళకి కావాల్సింది అదే. ఓ 4 రోజులు జైలు ఉంటే పోయి వచ్చేది ఎందుకు? 1,00,000 కోట్లు కుమ్మేసినాం, కొట్లాడతాం, కేసు నడుస్తూ ఉంటుంది. ఇక ఈ ప్రభుత్వం అయిపోతే ఇంకో జనరేషన్ వస్తుంది, మా పిల్లలు అనుభవిస్తూనే ఉంటారు, ఆ కేసులు నడుస్తున్నారు. అదే మనకు కావాల్సింది. కేసీఆర్ని పూర్తిగా పద్మవ్యూహంలో ఇరికించాలి. కేసీఆర్ 2 వర్గానికి అందరిని ఇరికించాలి. అన్ని కేసులు పూర్తిగా పొలలాగా చుట్టుకున్న తర్వాత తీసుకుపోయి అసలు ఎలాంటి విముక్తి చెందొద్దు, బెయిల్ రావద్దు, వీళ్ళకి శిక్ష అమలు కావాల్సిందే అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని పద్మవ్యూహంలో ఇరికించి వాళ్ళని జైల్లో పర్మనెంట్గా పెట్టాలి తప్పించి ఏదో తీసుకొని పోయి జైలు వేస్తే ఇమీడియట్గా బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. మరి తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసం దాంతో అయిపోతుందంటే చెప్పండి. రేపే మా రేవంత్ రెడ్డి గారికి మేము దండం పెట్టి అన్నా ఫస్ట్ ప్రజల ఆలోచన, ప్రజలు థింక్ చేస్తున్న విషయాన్ని మనం గతంలో కేసీఆర్ని లాక్కొని పోయి జైలు వేస్తామన్నాం, అది చెయ్యండి అన్న ఫస్ట్ అని చెప్పమని అంటే మేము చెప్తాం, మేమందరం ప్రాధేయపడతాం. ఓకే, సో మొత్తానికి కవితని బయటికి రాకుండా చేసారు. దాదాపు చాలా రోజులు అయిపోయింది కవిత జైల్లో ఉండి. బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, మీకేమనిపిస్తుంది? ఏం చెప్తారు దాని విషయంలో? పెద్దగా మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఏదన్నా దేశ రక్షణ కోసమో, దేశ స్వతంత్రం కోసమో, రాష్ట్ర పోరాటం కోసమో, రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడో, లేకపోతే అలాంటి ఇష్యూలలో అరెస్ట్ అయ్యి ఉంటే తన విషయంలో ఎవరమైనా స్పందించేవాళ్ళు. ఒక మహిళ చెయ్యనటువంటి విషయంలో, ఒక లిక్కర్ వ్యవహారంలో అరెస్ట్ అయింది. దాని విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది తెలంగాణ ప్రజలకు కూడా. ఇంకొక విషయం, ఆమె రాకుండా బయటికి చేసిరని మేమెవరం బయటికి చేయడం, మేము అట్లా చేయాలన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ లేవనెత్తినప్పుడు 3 సంవత్సరాల కింద లేవనెత్తిరు. కవిత అరెస్ట్ అవుతుంది ఇప్పుడో మాపో రేపో అని బీజేపీలు గగ్గోలు చేశారు మీడియా సమక్షం. మేము అన్నాం అప్పుడు అసలు ఎంపీలకు ఎట్లా తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేకపోతే సిబిఐ ఈడీఓ విచారణ చేసి బయటికి రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎంపీలకే ఎట్లా తెలిసిపోతుంది, బీజేపీ ఎంపీలకి. ఇదంతా కూడగలుపుకొని చేస్తున్నటువంటి వ్యవహారము. తెలంగాణలో కవిత అరెస్ట్ అవుతుంది అని ఒక లొల్లి తీసుకొని వస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కావు అని సంకేతం ఇవ్వడానికి బీఆర్ఎస్లు చేస్తున్నటువంటి హైడ్రామాలో ఒక భాగం అని నేను చెప్పిన. అదే జరిగింది. ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఇమీడియట్గా బయటకు వస్తుండే ఆమె, కానీ పాపం తుమ్మితే దగ్గితే పడిపోయే ప్రభుత్వం బీజేపీది ఉంది కేంద్రంలో. ఇప్పుడు ఏమైనా చేస్తే మళ్ళీ అల్లర్లు స్టార్ట్ అవుతాయి. ఇక ఈ కొన్ని రోజుల దాకా ఇట్లనే ఉంచి రేపు జనాలు మర్చిపోయినాక ఏదో శిక్షలు అమలైనవి 2-3 చిన్న శిక్షలు వేసి బెయిల్ ఇచ్చి ఆమెను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. నేను ఏం చెప్తున్నా అది కరెక్ట్ జరుగుతుంది. మీరు ఇంకొక 6 నెలలు అయినాకనన్నా నా వీడియో ఇది తీసుకొని చూడండి, ఇదే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఆమె జైల్లో ఉండాలనే మా కోరిక కాదు, కానీ తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసం మీద మేము ఖండిస్తాం.